బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. అనంతపురంలో నగదు తరలింపు కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ కారు టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్కు చెందినదని పోలీసు శాఖ వివరాలు తెలిపింది. వాహనంలో తరలిస్తున్న దాదాపు 2 కోట్ల నగదు సీజ్ చేశారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. డ్రైవర్ చెప్పిన అంశాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనున్నారు. ఆధార్ కార్డు ఇచ్చిన బ్యాగ్ నోటే మాకు డబ్బులు మాకోసమే ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు ఇచ్చిన బ్యాగ్ నోటే మాకు డబ్బులు మాకోసమే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. అయితే పోలీసులు ఇప్పటికే అది టీడీపీ నేతకు చెందినవిగా గుర్తించారు. అయితే వారు డ్రైవర్ ఇచ్చిన సూచనల మేరకు పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎందుకు ఆ డబ్బు తరలిస్తున్నారు? నిన్న దొరికిన 2 కోట్ల నగదుపై పోలీసులు పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆ డబ్బు అయితే ఆ వాహనం ఏదైతే టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అని పోలీసులు నిన్న రాత్రి పొద్దు పోయిన తర్వాత క్లారిటీ ఇచ్చేశారు. అంతవరకు కూడా సస్పెన్స్ గా ఉన్న ఈ అంశం ప్రస్తుతం వీడియో అని చెప్పొచ్చు. కందికుంట వాహనం డబ్బులు తరలిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల్లో పనిచేందుకు డబ్బు తరలిస్తున్నారు, 2 కోట్ల రూపాయల పైగా తరలిస్తున్నారు, దాదాపు 2 కోట్ల రూపాయలకు పట్టుకున్నారు అంటూ నిన్న రాత్రి పొద్దు పోయిన తర్వాత పోలీసులు క్లారిటీ ఇచ్చేసి ఆ వాహనం కూడా కందికుంట వెంకటప్రసాద్ చెందినదంటూ క్లారిటీ ఇచ్చేశారు. తదుపరి అంశాలు డ్రైవర్ ఇచ్చిన అంశాల ఆధారంగా లోతు దర్యాప్తు కూడా చేస్తున్నాము. తదుపరి వివరాలు కూడా త్వరలో మీకు వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నారు, డిఎస్పీ చెప్తున్నారు. కాకపోతే ఈ డ్రైవర్ ఏ అంశాలు ఇచ్చారని కూడా ప్రశాంతకంగా మారింది. డ్రైవర్ ఇచ్చిన అంశాలు ఏవైతే లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తాము. డ్రైవర్ ఏ అంశాలు కందికుంట పేరు చెప్తారు, ఇతరుల పేరు చెప్తారని కూడా సస్పెన్స్ గా మారని చెప్పొచ్చు. కందికుంట పేరు చెప్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ ఉండే అవకాశం ఉందని కూడా బయట వార్తలు వస్తున్నాయి. ఇది జరిగితే మాత్రం ఒక పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం థ్యాంక్ యూ యోగానంద్. అంటా అన్న